నమస్తే. 2 రోజుల క్రితం ప్రపంచ సుందర పోటీలు జరిగినాయి. ఆ ప్రపంచ సుందర పోటీల్లో మన దేశం యువతకి మొదటి బహుమతి రావడం జరిగింది. సో ఆ అమ్మాయి మనూషి చిల్లర్. ఆ అమ్మాయికి మొదటగా శుభాకాంక్షలు. అయితే దీనికి సంబంధించిన ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయం ఏంటంటే, ఈ ప్రపంచ సుందరి అనే కాన్సెప్ట్ అనేది పెద్ద బోగస్. ఇదొక ఇంటర్నేషనల్ బిజినెస్ మాఫియా అని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంటర్నేషనల్ బిజినెస్ మాఫియా అని ఎందుకు అంటే, ఏ దేశంలో అయితే వాళ్ళ బిజినెస్ పెద్దగా జరగదో, యూకే తర్వాత యుఎస్ఏ ఇట్లాంటి కంట్రీస్ వాళ్ళ బిజినెస్లు జరగవో, ఆ దేశం యువతులకి వాళ్ళు ప్రపంచ సుందరులు అవార్డులు ఇవ్వడం జరుగుతుంటది ప్రతిసారి. అయితే ఎన్నో దేశాలకు 3 సార్లు 2 సార్లు మాత్రం ఇచ్చారు. కానీ మన దేశానికి దగ్గరగా 6 సార్లు ప్రపంచ సుందరి అవార్డు. 66, 94, 97, 99, 2000, 2017 మొన్న లేటెస్ట్ గా. అయితే ఈ ఎన్నిసార్లు వచ్చినా కూడా ఇన్నిసార్లు 6 సార్లు ప్రపంచ దేశాలు ఏ దేశానికి రాలేదు, కేవలం మన దేశానికే వచ్చింది. పొద్దున్న లేగిస్తే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 125 కరోడ్ దేశవాసియో అని చెప్పి చెప్తూ ఉంటారు. 125 కోట్ల నా దేశ ప్రజలారా అని. 125 కోట్ల దేశ ప్రజలను మోసం చేయడానికే విదేశాలు కుట్ర పన్ని మన దేశానికి ఇంటర్నేషనల్ బిజినెస్ సంబంధించినటువంటి కంపెనీలు అన్ని కలిసి మన దేశానికి ప్రపంచ సుందరిని ఇచ్చాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే, ప్రపంచ సుందరిగా గెలిచిన అమ్మాయి ఏ చిన్న కంట్రీస్, ఏ ఫిలిప్పీన్స్ లేకపోతే నెదర్లాండ్స్, స్వీడన్ ఇట్లాంటి దేశాలు గినక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇస్తే గనక భారతదేశంలో బిజినెస్ చేసుకోవడానికి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆస్కారం లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ మందికి తెలిసిద్ది. మన దేశంలో చదువుకున్న వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది. అదే మన దేశానికి సంబంధించిన ఒక అమ్మాయి కినక ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కూడా చైనాని వస్తువులు వాడొద్దని చెప్పి కూడా చాలా ప్రచారం చేశాం. సో దాంట్లో భాగంగా ఈ ప్రజలంతా కూడా చైతన్యమయ్యి స్వదేశీ వస్తువులు కొనడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదేవిధంగా రామ్దేవ్ బాబా యొక్క 1 ఇయర్ టర్న్ ఓవర్ వచ్చేసి 10,000 కోట్ల వరకు ఉందని చెప్పి లెక్కలు కూడా చెప్తున్నాయి. స్వదేశీ వస్తువులు దేశంలో ఎక్కువగా వాడడం జరుగుతుంది. ఈ స్వదేశీ వస్తువులు వాడకుండా విదేశీ వస్తువులు ఎంకరేజ్ చేయడానికి మన దేశానికి సంబంధించిన ఒక మహిళను ఒక పూర్తి స్థాయిలో ప్రొజెక్ట్ చేయాలి. ఆ ప్రొజెక్ట్ చేయడం దేని ద్వారా చేయొచ్చు అంటే, ఈ ప్రపంచ సుందరి పేరుతో చేయొచ్చు అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకొని ఫెమినా అనే ఒక మ్యాగజైన్ పత్రిక ద్వారా ఆ అమ్మాయిని ప్రమోట్ చేయించి, అది కూడా యూకే బేస్డ్ పత్రిక ఫెమినా అనే మ్యాగజైన్. సో ఇవన్నీ ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ మాఫియా ద్వారా మన దేశానికి ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసి, సో సెలెక్ట్ చేసినందుకు ఇబ్బంది లేదు. నిజం చెప్పాలి అంటే ఆ అమ్మాయి ఒక డాక్టర్. రేపు భారతదేశానికి ఒక డాక్టర్ మిస్ అయిందనే చెప్పాలి. ఇప్పుడు ప్రపంచ సుందరి అయిన తర్వాత ఆ అమ్మాయి ఏమన్నా డాక్టర్ ప్రాక్టీస్ చేస్తుందని మనం అనుకోవచ్చా? అసలు ఎంతవరకు ఆ అమ్మాయి డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తుంది? ప్రాక్టీస్ చేయడం అనేది 99% జరగదు. అదేవిధంగా రేపో ఎల్లుండో బాలీవుడ్ సినిమాస్ లో ఎంట్రీ ఇస్తుంది. దాంతో పాటుగా ఆ అమ్మాయి లగ్జరియస్ లైఫ్ కి అలవాటు పడితే పడింది. కానీ ప్రజలందరినీ కూడా లగ్జరియస్ లైఫ్ కి తీసుకెళ్తారు. లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయడంలో తప్పలేదు. కాకపోతే ఏంటంటే, అది మన దేశం యొక్క సంపదను కొల్లగొట్టి ఇతర దేశాలకు పోయే విధంగా ఆ అమ్మాయి లగ్జరియస్ లైఫ్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ ప్రచారం అనేది ప్రతి వస్తువుని కూడా విదేశీ అంబాసిడర్ గానే అమ్మాయి ఉంటుంది తప్ప స్వదేశీ వస్తువులకి ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచ సుందరి అంబాసిడర్ గా పనిచేయదు. ఎందుకంటే మన వాళ్ళు పెద్దగా డబ్బులు ఇవ్వరు. అదేవిధంగా ఇంకా మన దేశానికి సంబంధించి క్యారెక్టర్లో గొప్ప గుణాల్లో మనం ఎక్కడైనా సరే ప్రొజెక్ట్ చేశాం, కానీ ఈ అందం విషయంలో కూడా మన దేశం ఎప్పుడు కూడా ప్రొజెక్ట్ చేసే అవకాశం లేదు. భారతీయ మహిళని స్వామి వివేకానంద వర్ణిస్తూ భారత మహిళని నా దేశంలో ఉన్న ప్రతి మహిళ కూడా రాణితో సమానం, నా దేశంలో ఉన్న ప్రతి మహిళ కూడా ఆది పరాశక్తి అని చెప్పి సంబోధించడం జరిగింది స్వామి వివేకానంద. అదేవిధంగా అట్లాంటి మాటలకే ఆకర్షణ చెంది సోదరి నివేదిత మన దేశం వచ్చి మన దేశ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా పనిచేసింది. సో అటువంటి గొప్ప దేశం మనకు. ఆ అమ్మాయి చెప్పిన సమాధానం కూడా ఈ వెలకట్టలేనిది ఏంటి ఈ దేశంలో అంటే మాతృత్వం, అమ్మతనం అని చెప్పి అమ్మాయి చెప్పింది, మనూషి చిల్లర్. సో ఆ సమాధానం అనేది భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇతర దేశాల్లో, బ్రిటిష్ దేశాలు, యునైటెడ్ నేషన్స్ లో ఎక్కడా కూడా వాళ్ళకి ఒక ఆడది అంటే ఒక బానిస అనే తత్వం తప్ప మిగతా విషయాలు వాళ్ళకేం పెద్ద పట్టవు. కేవలం ఆడది అంటే వాళ్ళ దృష్టిలో ఒక భోగ వస్తువులాగా వాళ్ళు మహిళల్ని చూస్తారు. మన దేశంలో ఏంటంటే, మన దేశంలో ఆదిశక్తిగా మట్టిని కూడా మనం భారత మాతగా కొలుస్తాం దేశం. అలాంటి స్త్రీకి సంబంధించినటువంటి అమ్మాయిని తీసుకెళ్లి విదేశాల్లో, చైనాలో ఒక అంగడి సంతలో ఒక ఆట బొమ్మగా నిలబెట్టి ఆ అమ్మాయిని మనకు బహుమతిగా ఇచ్చి ఆ అమ్మాయి ద్వారా బిజినెస్ చేయడం జరుగుతుందని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నాను.
అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎన్ని బిజినెస్ మాఫియాలు జరుగుతాయి అనేది మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. నేను చెప్పే పచ్చి నిజాలు. ఫైనల్ గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఈ మిస్ వరల్డ్ కాన్సెప్ట్ అనేది ఒక పెద్ద బిజినెస్ మాఫియా. ఇది ఒక పెద్ద బోగస్. మన యువతులు, మన దేశంలో ఉన్నటువంటి యువకులు కూడా ఇలాంటి వాటికి ఇది కావద్దు, ప్రలోభ పడొద్దు. ముఖ్యంగా నేను ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకునేది ఏంటంటే, మన దేశ స్త్రీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగడిలో వస్తువు కాదు. మన మహిళ ఆది పరాశక్తి. మన దేశంలో మహిళలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. రాణులుగా మన దేశంలో ఉన్న ప్రతి అమ్మాయిని కూడా రాణులుగా అభివర్ణించాడు స్వామి వివేకానంద. ఆయన చెప్పిన మాటలను మన మార్గదర్శనంగా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటున్నానే తప్ప ఏ మహిళల్ని ప్రపంచ సుందరి వచ్చిందని చెప్పి నేను నెగిటివ్ గా చెప్పాలని కూడా కాదు. నా ఆలోచనలు అర్థం చేసుకోగలరని కోరుతున్నాను. నమస్తే.